నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు ద్రేంద్రమనిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. అయోధ్యకు ప్రయాణమైనటువంటి సందర్భంలో శ్రీరామచంద్రుడు అందరినీ కూడా మొత్తం పరివారం అందరినీ కూడా అంటే వానరుల్ని వృక్షముల్ని రాక్షసుల్ని వాళ్ళందరినీ కూడా విభీషణుడితో సహా అందరినీ కూడా పుష్పకంలో ఎక్కించుకొని వాళ్ళ కోరిక మీద ప్రయాణం అయ్యాడు అయోధ్యకి. అప్పుడు సీతామ్మవారికి ప్రతి ఒక్క ప్రదేశాన్ని చూపెడుతూ దాని యొక్క విశేషాలన్నింటినీ కూడా వివరిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. ఇంతలో విమానం కిష్కింధ ఋష్యమూక పర్వతం
ఆ ప్రాంతాల్లోకి కిష్కింధకి వెళ్ళేప్పటికీ అప్పుడు అమ్మవారు ఒక కోరింది స్వామివారిని, రాముల వారిని. పాపం ఈ వానరులు వీళ్ళందరూ కూడా, సుగ్రీవుడు వీళ్ళందరూ వానర శ్రేష్ఠులైనటువంటి వారు, వాళ్ళ భార్యలు వాళ్ళంతా కూడా ఉన్నారు కదా. సుగ్రీవుడి భార్య తార, మిగిలినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక్కసారి మనం ఇక్కడ ఆపి వాళ్ళందరినీ కూడా ఎక్కించుకెళ్తే వీళ్ళందరూ చాలా సంతోషిస్తారు, వాళ్ళు కూడా అయోధ్య చూసినట్టు అవుతుందని చెప్పి కోరింది ఆవిడ. వెంటనే ఆ విమానం కిష్కింధలో దిగడం, రాముడు సుగ్రీవుడు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తే అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంతో నగరంలోకి వెళ్ళి వాళ్ళ యొక్క ఆడవాళ్ళందరినీ, వాళ్ళ భార్యలు వాళ్ళందరినీ కూడా త్వరగా సిద్ధంగా కమ్మని అందరితో వచ్చి మళ్ళీ విమానం ఎక్కారన్నమాట. విమానం ఎక్కి మళ్ళీ విమానం బయలుదేరింది. కిష్కింధ నుంచి బయలుదేరంగానే వెంటనే ఋష్యముఖ పర్వతం మించి వెళ్తోంది. అవన్నీ కూడా చెప్పాడు ఆయన. సుగ్రీవుడిని కలుసుకుంది నేను ఇక్కడే అని చెప్పి ఇవన్నీ కూడా చెప్పాడు. అలాగే అది అయిన తర్వాత పంపా సరోవరం అనేటువంటిది కనపడింది. అక్కడ నీకోసం నేను చాలా దుఃఖించింది ఇక్కడే, చాలా విలపించాను నీకోసం గట్టిగాను అని చెప్పాడు మాట. ఆ పంపా సరోవరం చూపించి మనకి ఈ పంపా సరోవరం దగ్గర ప్రత్యేకంగా ఎందుకంటే అక్కడ సీతామ్మవారు ఆవిడని అపహరించినటువంటిది జనస్థానం దగ్గర, ఆవిడ పర్ణశాల నుంచి. అక్కడి నుంచి వెతుక్కుంటూ ఆ అరణ్యవాసం అప్పుడు సీతా వియోగంతో దుఃఖం బాగా ఎక్కువై పంపా సరోవరం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ అన్నీ ఆ ప్రకృతి సహజమైనటువంటివన్నీ చూసేప్పటికీ ఆయనలో దుఃఖం ఎక్కువైంది. ఆ దుఃఖం ఎక్కువై చాలా ఎక్కువ విలపించినటువంటి చోటు అది ఆ పంపా సరోవరం దగ్గర. అది కూడా చెప్పాడు. దీన్నే భవభూతి మహాకవి ఉత్తరరామచరిత నాటకంలో సీతారాములకి, ఆ సీతాదేవికి చిత్రపటాలన్నీ కూడా చిత్రకారుడు వేసిన చూపిస్తూ లక్ష్మణుడు ఈ పంప అనేటువంటి దాని దగ్గరికి వచ్చినటువంటి సన్నివేశం చూపించి అంటాడు, అన్నగారు నీకోసం ఎంత విలపించారో ఈ ప్రదేశంలో నేను అని. ఆ అన్నగారి యొక్క దుఃఖం ఎంతటిదంటే ఆయన నీకోసం సీత అని అనేప్పటికీ అక్కడ ఉన్నటువంటి కొండ గుహల్లో రాళ్ళు అన్నింటిలోంచి కూడా సీత అని ప్రతిధ్వనిస్తే అక్కడ ఉన్నటువంటి రాళ్ళు కూడా ఆయన యొక్క ఆ దుఃఖాన్ని, ఆయన యొక్క శోకాన్ని తట్టుకోలేక ఆ రాళ్ళు కూడా ఏడ్చినట్టుగా ఉంది అని అప్పుడు చాలా అత్యంతం రమణీయంగా వర్ణిస్తాడు ఆయన. అపిగ్రావారోదితి దళతి వజ్రస్య హృదయం. అన్నగారి యొక్క దుఃఖాన్ని, ఆయన విలాపాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి రాళ్ళు కూడా ఏడ్చాయి అన్నట్టుగా ఉంది ఆ ప్రతిధ్వని అంతా కూడాను. వజ్రముల యొక్క హృదయం కూడా ఆ దుఃఖాన్ని తట్టుకోలేక పగిలిపోయినట్టు అయింది అని అలాంటి ప్రదేశం అన్నమాట. అది చూపించాడు. తర్వాత ఆ పంపా తీరం దగ్గర ఉన్న విశేషాన్ని ఇంకా చెప్తున్నాడు రాముడు. అస్యాస్తీరే మయా దృష్ట శబరి ధర్మచారిణి అత్ర యోజన బాహుశ్చ కబంధో నిహతో మయా. ఈ పంపా తీరంలోనే శబరి ధర్మచారిణి, ధర్మాచరణం కలిగినటువంటి శబరి ఆమెను కలుసుకోవడం జరిగింది ఇక్కడే అని చూపిస్తున్నాడు. కొంచెం అది దాటి కొంచెం ముందుకు వెళ్ళేప్పటికీ అక్కడ కబంధుడు అనేటువంటి రాక్షసుడు నా చేతిలో వధింపబడ్డాడు, నా చేత. ఇదిగో ఇక్కడే. ఎటువంటి వాడు? యోజన బాహుశ్చ అత్ర యోజన బాహుశ్చ కబంధో నిహతోమయా. ఈ కబంధుడు వాడి చేతులు యోజనం దూరం వ్యాపించున్నాయట. ఒక్కో చెయ్యిలో దాపాయంటే ఒక యోజనం దూరం వెళ్తుందన్నమాట ఆ కబంధుడికి.
అందుకని యోజనం దూరంలో కనుక ఆ రేడియస్లో ఏ ప్రాణులైనా వెళుతుంటే అలా పట్టుకుని ఇలా తీసుకొని నోట్లో వేసుకునేవాడు అనమాట. కబంధుడు అనేటువంటి వాడు. అంటే కబంధం అంటే తల లేకుండా ఉట్టి ఈ శరీరం మాత్రమే ఉంటుంది. వాడికి అక్కడే నోరు ఉంటుంది అన్నమాట, పొట్టలోని నోరు డైరెక్ట్గా. వాళ్ళు చూసారా, కొంతమందికి నోట్లోంచి ఆహారం తీసుకోవడానికి వీలైన పరిస్థితి ఏర్పడుతుంది అనుకోండి, ఆసుపత్రిలో ఐసీయూలో పెట్టారనుకోండి, అప్పుడు ముక్కులోంచి గొట్టాలు పెట్టి పోస్తారు. కొంతమందికి అలా కూడా పోకపోతే ఈ పొట్ట దగ్గరికి అన్నం పెట్టి ఆహారం అందులోంచి డైరెక్ట్గా పంపిస్తూ ఉంటారు. అలాగా ఈ కబంధుడికి సహజంగానే వాడికి ఆ పైన తాకాయి కానీ మెడ కానీ ఏమి ఉండకుండా, అవి లేకుండా ఉన్నటువంటి శరీరం, ఈ మిగతా పెద్ద చేతులు అన్నిటికంటే పెద్దవి ఆ శరీరంలో. పొట్ట, ఆ పొట్టకే నోరు, అన్నీ ఆ చేతులతో తీసుకోవడం, ఈ పొట్టలో ఉన్నటువంటి నోరులో పడేయడం డైరెక్ట్ అన్నమాట. అటువంటి వాడు కబంధుడు. అందుకని అటువంటి కబంధుడిని నా చేతిలో వధింపబడినటువంటిది ఇవి ఇక్కడే అని చూపించాడు. దృశ్యతే అసౌ జనస్థానే శ్రీమాన్ సీతే వనస్పతి జటాయుశ్చ మహాతేజా తవ హేతోర్విలాసిని రావణేన హతో యత్ర పక్షిణాం ప్రవరో బలి. ఓ విలాసముతో కూడినటువంటి విలాసవంతమైనటువంటి అటువంటి విధంగా ఉన్నటువంటి ఓ సీత, ఇక్కడే అసౌ జనస్థానే, ఈ జనస్థానంలో ఓ సీత, ఇక్కడ పెద్ద వృక్షం ఉంది చూసా, ఇది వనస్పతి అయినటువంటిది పెద్ద వృక్షం ఇక్కడే కనబడుతుంది మనకి. అంటే జనస్థానం దగ్గరికి వచ్చారు, పైనుంచి వెళుతూ జనస్థానం చూస్తున్నారన్నమాట. ఇక్కడే మనకి మహా తేజస్వంతుడైనటువంటి జటాయువు నిన్ను నీ కారణం చేత, తవ హేతోహ, నీ కారణం చేత అంటే నిన్ను రక్షించడం కోసం, రావణేన హతః ఎత్ర, రావణాసురుడి చేత వధింపబడ్డాడు. ఎక్కడైతే అటువంటి ప్రదేశం ఇది. ఆయన పక్షిణాం ప్రవరో బలి, పక్షుల్లో చాలా శ్రేష్ఠుడైనటువంటి వాడు, మహాబలవంతుడైనటువంటి వాడు. అటువంటి జటాయువు నీ కారణంగా, అంటే నిన్ను రక్షించడం కోసం అని చెప్పి రావణుడి చేతిలో వధింపబడినటువంటిది కూడా ఇక్కడే. ఇంకా చెప్తున్నాడు, ఖరశ్చ నిహతో యత్ర దూషణశ్చ నిపాతితః త్రిశిరాశ్చ మహావీర్యో మయా బాణైర్ అజిఘ్మైః. ఇక్కడే ఈ పర్ణశాలలోనే, ఈ స్థానంలోనే ఆ ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు నా యొక్క బాణాలతో వాళ్ళు మృత్యువు పొందినటువంటి వాళ్ళందరూ కూడా మహాబలవంతులు, మహాపరాక్రమవంతులు అయినప్పటికీ కూడా వాళ్ళు నా బాణాలు తగిలి మృత్యువుని పొందినటువంటి చోటు కూడా ఇక్కడే. ఏతత్తదాశ్రమ పదమస్మాకం వరవర్ణిని. ఓ వరవర్ణిని అంటే శుభమైనటువంటి దానా, శుభమైనటువంటి నీ యొక్క శరీరము చూడడానికి ఎంతో శుభమైనటువంటిది. అటువంటి వరవర్ణిని, అటువంటి ఇదే మన ఆశ్రమం. మనం ఒకప్పుడప్పుడు ఉన్నాను చూసావా, తద్ ఆశ్రమ పదం అస్మాకం, మన యొక్క ఆశ్రమం, మనం నిర్మించుకుని ఉన్నటువంటి ఆశ్రమం ఉందే, ఇగో ఇదే అది. పర్ణశాల తథా చిత్ర దృశ్యతే శుభదర్శనే. ఓ శుభమైనటువంటిది, అందరూ చూసేటువంటి వాళ్ళకి శుభం కలిగించేటువంటి దానా ఈ పర్ణశాల మనం కట్టుకున్నటువంటిది ఉందే, కనిపిస్తుంది చూసావా. యత్రత్వం రాక్షసేంద్రేణ రావణేన హృతా బలాత్. ఇగో ఇక్కడి నుంచే నువ్వు బలవంతాన ఆ రావణుడి చేత హరింపబడినటువంటిది కూడా ఇగో ఇక్కడి నుంచే, ఇందులోంచి. ఏషా గోదావరీ రమ్య ప్రసన్న సలిలా శుభా. ఇదిగో ఇది గోదావరి నది చూసావా, మన పర్ణశాల దగ్గర నుంచి అక్కడి నుంచి కూడా ప్రవహిస్తున్నటువంటి గోదావరి నది ఎంత చక్కగా శుభమైనటువంటి, ప్రసన్నమైనటువంటి, సలిలా నీరం కలిగినటువంటిది. అటువంటి గోదావరి నది ఇదిగో చూసావా.
అగస్త్యాశ్రమశ్చైవ దృశ్యతే కదలీవృత. అదిగో అగస్త్యుల వారి ఆశ్రమం చుట్టూ అంతా కూడా అరటి తోటతో కూడినటువంటిది. అరటి చెట్లు తిండాం, అరటి చెట్లు ఉన్నాయి చుట్టూ కూడా. కదలీవృత, అరటి చెట్ల చేత ఆవృతమైనటువంటి అగస్త్యుల యొక్క ఆశ్రమం కూడా ఇక్కడే ఉంది చూడు. అంటే ఏ రూట్లో వెళ్ళారో మళ్ళీ ఆ రూట్ వెళ్ళిందని వెనకాల వెళ్తున్నారు అనమాట. మళ్ళీ ఇంకో రూట్ అటు ఇటు షార్ట్ కట్లాలండి కాకుండా అలాగే వెళ్తున్నారు మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకుంటూ. దీప్తశ్చైవ ఆశ్రమో హ్యేష సుతీక్ష్ణస్య మహాత్మనః దృశ్యతే చేవ వైదేహి శరభంగాశ్రమో మహాన్ ఉపయాత సహస్రాక్షో ఎత్ర శక్రపురందరః. ఈ అగస్త్యాశ్రమం దాటి అంటే అట్నుంచి ఇటు వచ్చేప్పుడు ఏ ఆర్డర్లో వచ్చాడో దాని రివర్స్ ఆర్డర్లో మళ్ళీ వెళ్తున్నారు అన్నమాట వీళ్ళు. అందుకని ఆ రివర్స్ ఆర్డర్లో చెప్తున్నాడు అన్నమాట ఇది ఇవన్నీ కూడా. ఇగో చూసావా, ఇక్కడే సుతీక్ష్ణుడ అనేటువంటి ఆ మహాముని యొక్క ఆశ్రమం ఎంత ప్రకాశమానంగా ఉందో చూసావా. దీప్తమంతంగా ఉంది ఆశ్రమం సుతీక్ష్ణుడిది. ఆ దాటిన తర్వాత అక్కడే ఇదిగో దృశ్యతే చైవ వైదేహి శరభంగాశ్రమో మహాన్. మహానుభావుడు తపశ్శక్తి సంపన్నుడైనటువంటి శరభంగుని యొక్క ఆశ్రమం ఇదిగో ఆయన ఆశ్రమం. ఈ సుతీక్ష్ణుడి యొక్క ఆశ్రమం దాటి ముందుకెళ్తే అంటే అటు వచ్చేప్పుడు ముందు శరభంగాశ్రమం, తర్వాత సుతీక్ష్ణుడిది. ఇటు వెళ్ళేప్పుడు సుతీక్ష్ణుడి ఆశ్రమం, అది దాటిన తర్వాత శరభంగుడి యొక్క ఆశ్రమం. ఈ శరభంగుడి యొక్క ఆశ్రమం దగ్గర ఏం జరిగిందంటే ఉపయాత సహస్రాక్షో ఎత్ర శక్రపురందర. ఇక్కడే ఈ సహస్రాక్షుడైనటువంటి ఇంద్రుడు ఆయన ఇక్కడికి వచ్చి ఆ ఋషితో మాట్లాడి వెళ్ళినటువంటిది కూడా ఇక్కడే ఈ శరభంగుడితో. అస్మిన్ దేశే మహాకాయో విరాధో నిహతో మయా ఏతే తాపసా దేవి దృశ్యంతే తను మధ్యమే. ఓ దేవి, ఇగో ఇక్కడ చూసావా, ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళారనమాట. వెళితే ఇదిగో ఇక్కడే ఆ విరాధుడైనటువంటి రాక్షసుడు ఆయన వధించడం జరిగింది. వాడు విరాధుడు సీతాదేవిని ఏకంగా ఎత్తేసుకున్నాడు. వాడు ఆ విరాధుడైనటువంటి రాక్షసుడు మొట్టమొదటి వాడే బోణి అనమాట. విరాధుడే బోణి వాడు. ఇగో ఇవే ఆ తపస్సులైనటువంటి వాళ్ళందరి యొక్క ప్రదేశం కూడా ఇదే చూసావా. అత్రి కులపతిరియత్ర సూర్యవైశ్వానరోపమః అత్ర సీతే త్వయా దృష్ట తాపసీ ధర్మచారిణి. ఇక్కడ చూసావా, ఈ తర్వాత కొంచెం ముందుకెళ్ళారు. వెళితే మొట్టమొదట చిత్రకూట నుంచి బయలుదేరిన తర్వాత మొట్టమొదట దర్శించినటువంటి ఆశ్రమం అత్రి మహర్షి కదా, అనసూయను. ఇప్పుడు అక్కడ ఆ ఆశ్రమం కనిపిస్తోంది. అందుకని చెప్తున్నాడు, అత్రి కులపతిరియత్ర సూర్యవైశ్వానరోపమః. ఇక్కడ మహాతపస్సు చేసినటువంటి అత్రి మహర్షి యొక్క తేజస్వంతుడైనటువంటి అత్రి మహర్షి యొక్క ఆశ్రమం. ఆయన ఎటువంటి వాడు? సూర్యవైశ్వానరోపమః. సూర్యుడు, వైశ్వానరుడు అంటే అగ్ని. సూర్యుడితోనూ అగ్నితోనూ సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి అత్రి మహర్షి ఉన్నాడే, ఆయన కులపతి. కులపతి అంటే అర్థం ఏమిటి? మనం వాడుతూ ఉంటాం పదం కులపతి అని. కులపతి అనేటువంటి పదం అసలు ఏమిటంటే కనీసం 1000 మందికి అటువంటి తన ఎంత శ్రద్ధతో తన దగ్గరికి నేర్చుకోవడానికి వచ్చినటువంటి శిష్యులైనటువంటి వాళ్ళని 1000 మందిని వాళ్ళందరికీ కూడా తాను భోజనం పెట్టి వాళ్ళందరికీ కూడా తాను శాస్త్రాలు నేర్పుకున్నటువంటి వాడు ఉంటాడే, అటువంటి వాడిని కులపతి అంటారు. అలాగే ఎంతమందినో ఇది చేసినటువంటి వాడైన అత్రి మహర్షి. అందుకని అలాగే ఆయన యొక్క భార్య, ఆమె ఎటువంటిది? తాపసీ ధర్మచారిణి. ధర్మమునే ఆచరిస్తూ ఉండేటువంటిది, ఆయనకు తగినటువంటి భార్య. మహాతపస్వి అయినటువంటిది, ఆవిడ కూడా తపస్సు చేసినటువంటిది. అది కూడా ఇక్కడే త్వయా దృష్ట,
నువ్వు చూసావు కదా ఆవిడ్ని. ఎందుకంటే ఆ అనసూయాదేవి స్వయంగా సీతాదేవికి ఆభరణాలు వస్త్రాలు ఇచ్చి ఆశీర్వదించింది. అక్కడ ఇక్కడే ఈ మొట్టమొదట ఈ ఆశ్రమానికి వచ్చారు వాళ్ళు అనమాట, చిత్రకూట నుంచి. అందుకని ఈ ఆశ్రమంలో వాడు ఉన్నారు. మనం ఏమని చెప్పుకున్నాం. ఆ అత్రి మహర్షి అనసూయ దగ్గర అనసూయ సీతాదేవిని ఎంత మెచ్చుకుందో. సీతాదేవి చిన్న పిల్ల కింద లెక్క కదా వాళ్ళకి. వాళ్ళ ముందు వాళ్ళు ఎప్పటి వాళ్ళు అత్రి అనసూయ వాళ్ళంటే వాళ్ళు ఎంతో ముచ్చట పడింది ఆవిడ. సీతారాములు వీళ్ళిద్దరిని చూసి ఆ సీతాదేవిని అమ్మాయి అని ఆవిడతో ఎంత బాగా మాట్లాడింది, ఎంత మంచి విషయాలు చెప్పింది. సీతాదేవికి ఎలా ఉండాలి ఏమిటి ఇవన్నీ కూడా చిన్న కూతురు మనవరాలకు చెప్పినట్టుగా అన్నీ చెప్పి ఎన్ని ఆభరణాలు వస్త్రాలు అవన్నీ ఇచ్చి ఆశీర్వదించి పంపించింది ఆవిడ. మహాతపస్సు సంపదరాలైనటువంటిది. ఈ కొంతమంది ఏమంటారు, ఇక్కడే ఈ అనసూయ మాత దగ్గరే ఆవిడ అసలు సీతాదేవిని అక్కడ ఉంచేసి మాయ సీతను నిర్మించి అది రాముడితో పంపించింది ఆ సీతని. అందుకని తిరిగి వెళ్ళేప్పుడు రాముడు అక్కడికి ఎందుకు వెళ్ళాడంటే ఆ మాయ సీతను మళ్ళీ అక్కడ చేసేసి తన సీతను తీసుకెళ్ళాడు అని. ఇక్కడెక్కడా అలాంటిది ఏం లేదు. రావణ వధ జరగాలంటే అసలు సీత వెళ్ళాలి, కానీ మాయ సీత వెళ్తే వాడు ఎందుకు వస్తాడు వాడు? అసలు ఈ పాపం వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళకి కొన్ని అలా మాత్రం ఆలోచించలేరు. అసలు సీతాదేవి వెళితేనే అప్పుడు ఆవిడ కోసం రాముడు వెళ్తాడు అక్కడికి. అప్పుడు వాడు వధింపబడతాడు, వాడు శాప విముక్తి అవుతుంది. కానీ ఈ మాయ సీతలు పంపిస్తే వాడు శాప విముక్తి అవుతుంది. వాడు ఎక్కడికి వస్తాడు? వాడు చచ్చినట్టు ఇంకా అలాగే ఉంటాడు. అందుకని మాయ సీత కాదు వాడు కాదు, ఆవిడని ఆశీర్వదించి పంపించింది ఆవిడ. అటువంటిది. అలాగే అత్రి మహర్షి ఆశ్రమం దాటి ముందుకెళ్తే వాళ్ళు మొట్టమొదటిగా ఆశ్రమం కట్టుకుని ఉన్నటువంటి ప్రదేశం ఉందే, అసౌ సుతను శైలేంద్ర చిత్రకూట ప్రకాశతే. ఇదేను చిత్రకూటం. ఓ సుతను, ఓ చక్కటి ఆకారం కలిగినటువంటి దానా, ఇక్కడ ఆ శైలేంద్రం అయినటువంటిది ఆ చిత్రకూటం ఉందే, ఎంత చూసావా ఎంత ప్రకాశమానంగా ఉందో. అత్ర మాం కైకేయీ పుత్ర ప్రసాదయితుమాగత. కైకేయి యొక్క కుమారుడైనటువంటి నా తమ్ముడైనటువంటి భరతుడు నన్ను ప్రసన్నం చేసుకోవడం కోసం వచ్చినటువంటిది ఇక్కడే చిత్రకూటం మీద. ఏషా సా యమునా రమ్య దృశ్యతే చిత్రకానన భరద్వాజాశ్రమ శ్రీమాన్ దృశ్యతే చైష మైథిలీ. చూసావా, ఆ చిత్రకూటం నుంచి ఇంకా యమునా నదంబడే ముందుకెళ్ళారు వీళ్ళు. ఆ చిత్రకూటం పక్కనే ఉన్నటువంటిదేమో నా నది. అక్కడి నుంచి యమునా నది దగ్గరికి వెళ్ళారు. ఆ యమునాంబడే వెళ్తుంటే చిత్రకానన చక్కటి ఎంత విచిత్రమైనటువంటి వృక్షాలతో ఉన్నటువంటి ఆ వనం ఉందే, అక్కడ చూసావా భరద్వాజ మహానుభావుడైనటువంటి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం ఇదే. ఇయంచ దృశ్యతే గంగా పుణ్యా త్రిపథగా నది నానాద్విజగణాకీర్ణ ప్రపుష్పిత కానన. ఇదిగో చూసావా, ఇక్కడే ఆ గంగానది అటు పక్కన, అంటే ఆ గంగానది ఇటు యమునా నది, అక్కడ సంగమం దగ్గరేగా భరద్వాజాశ్రమం ఆయన అక్కడ ఉన్నటువంటిది. ఇక్కడ ఎన్ని రకాలైనటువంటి పక్షులు ఉన్నాయి, ఎంత పుష్పాలతో కూడినటువంటివి ఉన్నాయి, ఇవన్నీ కూడా అది అక్కడ ఉన్నటువంటి చూసావా. ఇంకా శృంగవేరపురం చేయి తద్గుహో యత్ర సఖా మమ. ఆ తర్వాత అటు ఒడ్డును కనిపిస్తుంది చూసావా నదికి. ఇదేమిటో తెలిసిన శృంగవేరపురం, ఎక్కడైతే నా స్నేహితుడైనటువంటి గుహుడు ఉన్నాడో ఆ ప్రదేశం. ఏషా సా దృశ్యతే సీతే సరయూర్ యూపమాలిని. అలాగే ఇక్కడ చూసావా, ఇక్కడ ఈ సరయూ నది కనిపిస్తుంది చూసావా. అంటే సరయూ నది వెంబడే ఇంకొస్తారనమాట. ఆ సరయూ నది చూసావా ఎంత బాగుందో. అక్కడే మనకి అన్నీ కూడా మంచి ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఏషా సా దృశ్యతే సీతే రాజధాని పితుర్మమ. అదిగో చూసావా దాని పక్కన ఆ సరయూ నది ఒడ్డున అదే మా తండ్రి గారి యొక్క రాజధాని నగరం.
అయోధ్యాం కురు వైదేహి ప్రణామం పునరాగత. ఇగో మనం తిరిగి వచ్చాం అయోధ్యకి, నమస్కారం చేసుకోమని అయోధ్యకి మళ్ళీ మనం తిరిగి క్షేమంగా వచ్చాం, ఆ అయోధ్యకి నమస్కారం చేసుకో అంటున్నాడు సీతాదేవిని. తతస్తే వానరా సర్వే రాక్షసా సవిభీషణా ఉత్పత్త్యోత్పత్య సంహృష్టా స్తాం పురీం దదృశురుస్తదా. అప్పుడు ఆ విభీషణుడుతో కూడినటువంటి రాక్షసులు, అలాగే ఆ వానరులు వాళ్ళందరూ కూడా, సుగ్రీవుడితో కూడినటువంటి వానరులు వాళ్ళందరూ కూడా చక్కగా ఆనందంతో ఎగిరి గంతులు వేసుకుంటూ ఆ పురాన్ని, అయోధ్య పురాన్ని వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారట. తతస్తు తాం పాండురహర్మ్యమాలినీం విశాలకక్ష్యాం గజవాజిభిర్వృతాం పురీం అపశ్యన్ ప్లవగా సరాక్షసా పురీం మహేంద్రస్యేధామరావతీం. అప్పుడు దగ్గరగా ఇంకొచ్చింది. అప్పుడు చూశారు వాళ్ళందరూ కూడా. ఎలా ఉందంటే పాండుర హర్మ్యమాలినీం, తెల్లగా ఉన్నటువంటి హర్మ్యములు, భవనాలు ఉన్నాయి, పెద్ద భవనాలు, తెల్లగా చక్కగా మంచి సున్నంతో అలంకరింపబడినటువంటివి, పెద్ద హర్మ్యాలన్నీ ఉన్నటువంటివి. విశాల కక్ష్యాం, పెద్ద పెద్ద అందులో ఉన్నటువంటివి కక్ష్యలు, అందులో ఉన్నటువంటివి అన్నీ కూడా చాలా పెద్ద విశాలమైనటువంటివి, అంత భవనాలు అవన్నీ కూడా. వాటితో ఆవృతాం, అలాగే గజవాజిభిరావృతాం, ఏనుగులు, గుర్రాలు, వాటితో అన్నీ కూడా చుట్టూ ఉన్నటువంటివి. అటువంటి పురీం అపశ్యన్ ప్లవగా సరాక్షసా, ఆ పురాన్ని, ఈ అయోధ్య నగరాన్ని చూశారు వీళ్ళందరూ కూడా. ఎవరు? ప్లవగాహ అంటే వానరులు, రాక్షసులు వాళ్ళందరూ కూడా. ఎలా ఉంది ఆ పురి? మహేంద్రస్య యథా అమరావతీం, మహేంద్రుడు, ఇంద్రుడి యొక్క నగరమైనటువంటి అమరావతి ఎలా ఉందో ఆ విధంగా ఉంది ఈ అయోధ్య నగరం అనేటువంటిది అని దర్శించుకున్నారు. వీళ్ళందరూ కూడా చూసి చాలా ఆనందపడ్డారన్నమాట. ఈ విధంగా ఆ అయోధ్య నగరానికి వీళ్ళు చేరుకున్నారు. దీంతో మనకి 123వ సర్గ పూర్తయింది. 124వ సర్గలోకి మనం ప్రవేశిస్తున్నాం. పూర్ణే చతుర్దశే వర్షే పంచమ్యాం లక్ష్మణాగ్రజః భరద్వాజాశ్రమం ప్రాప్య వవందే నియతో మునిం. అయితే ఇక్కడ కొంచెం అయోధ్య దాకా వెళ్ళినటువంటి చెప్పి అప్పుడు వెనక ఇంకోటి చెప్తున్నాడు. అంటే ఇక్కడ కొంచెం మనకి ఏంటంటే కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, కానీ కన్ఫ్యూజన్లా అనిపిస్తుంది. అంటే ముందు ఏం చెప్పాడంటే అయోధ్య దాకా వెళ్ళిపోవడం చెప్పాడు. కానీ ఇప్పుడు దారిలో భరద్వాజాశ్రమం అనేటువంటిది ఉందే, అక్కడ ఏం జరిగిందో చెప్తున్నా అన్నమాట వాల్మీకి మహర్షి. అయోధ్యకి చేరుకున్నటువంటి చెప్పి, ఈ చేరుకునే ముందు దారిలో భరద్వాజాశ్రమం దగ్గర దిగారు, ఆ విషయం చెప్తున్నాడు ఇప్పుడు. పూర్ణే చతుర్దశే వర్షే పంచమ్యాం లక్ష్మణాగ్రజః భరద్వాజాశ్రమం ప్రాప్య వవందే నియతో మునిం. పూర్తిగా 14 సంవత్సరాలు కూడా పూర్తయిపోయి, 14వ సంవత్సరం కూడా పూర్తి అయిపోయిన తర్వాత పంచమి తిథి నాడు భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర దిగారు. అక్కడ దిగి ఆ ఋషికి ప్రణామం చేశాడు రామచంద్రుడు. సో అపృచ్ఛత్ అభివాద్యేనం భరద్వాజం తపోధనం శృణోషి కచ్చిత్ భగవాన్ సుభిక్షానామయం పురే కచ్చిత్ సయుక్తో భరతో జీవంచపి చ మాతరః. అప్పుడు దిగిన తర్వాత రాముడు భరద్వాజ మహర్షికి నమస్కారం చేసి ఆయన అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడో తెలుసునా అండి? ఓ మహర్షి, ఓ భగవాన్, ఓ మహర్షి, అక్కడ కచ్చిత్ సుభిక్షాన అనామయం పురే, అయోధ్య నగరం విషయంలో వార్తలు ఏమైనా మీకు తెలుసా ఓ మహర్షి? అక్కడందరూ కూడా చక్కగా కుశలంగా ఉన్నారా?
కచ్చిత్ సయుక్తో భరతో జీవంచపి చ మాతరః. భరతుడు ప్రజాపాలన చేస్తూ ఉన్నటువంటిది అంటే ఎలా ఉన్నాడు, మా తల్లులు జీవించి ఉన్నారా, ఆ వార్తలు మీకు ఏమైనా తెలిసిందా అని అడుగుతున్నాడు భరద్వాజ మహర్షిని. ఏవముక్తస్తు రామేణ భరద్వాజో మహాముని ప్రత్యువాచ రఘుశ్రేష్టం స్మితపూర్వం ప్రహృష్టవత్. ఈ విధంగా రాముడు అడిగేప్పటికీ భరద్వాజ మహర్షి చాలా సంతోషంతో చిరునవ్వుతో ప్రహృష్టవత్ చాలా సంతోషించినటువంటి వాడై స్మితపూర్వం ముందు కొంచెం చిరునవ్వుతో రఘుశ్రేష్టం రఘువంశ శ్రేష్ఠుడైనటువంటి రాముడితో ప్రత్యువాచ ఆయన తిరిగి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆజ్ఞావసస్త్వే భరతో జటిలస్త్వాం ప్రతీక్షతే పాదుకే తే పురస్కృత్య సర్వం చ కుశలం గృహే. ఓ నాయనా రామా, మీ ఇంట్లో అందరూ కుశలంగా ఉన్నారు. మొట్టమొదటిది మీ ఇంట్లో అందరూ క్షేమంగా ఉన్నారు అంటే ఏ వరుసలో చెప్పాలో చూడండి, ఆ వరుసలో చెప్తున్నాడు అన్నమాట ఆయన. ముందు అందరూ క్షేమంగా ఉన్నారని చెప్పేశాడు. సర్వం చ కుశలం గృహే, నీ ఇంట్లో అందరూ కుశలం. ఇక రెండోది భరతుడి సంగతి అడిగావు కదా నువ్వు, వాడు ఎలా ఉన్నాడు, రాజ్యపాలన ఎలా ఉందని. ఆజ్ఞావసస్తే భరతో, భరతుడు నీ ఆజ్ఞకి బద్ధుడైనటువంటి వాడు, నీ ఆజ్ఞకి వశుడైనటువంటి వాడు. ఎలా ఉన్నాడంటే జటిల త్వాం ప్రతీక్షతే, వాడు నీ యొక్క నువ్వు ఎప్పుడొస్తావా అని నీకోసం ఎదురు చూస్తున్నాడు. జడలు పెరిగిపోయి ఉన్నాయి వాడికి బోహళంత జడలు పెరిగిపోయి 14 సంవత్సరాల నుంచి పాపం వాడికి లాగే వాడు జటాధారి అయిపోయాడు. పాదుకేతే పురస్కృత్య పరిపాలిస్తున్నాడు. నీ పాదుకలు తన ఎదురుకుండా పెట్టుకుని మొత్తం ఒక దీక్షగా ఉన్నాడయ్యా. త్వాం పురా చీరవసనం ప్రవిశంతం మహావనం స్త్రీ తృతీయం చ్యుతం రాజ్యాద్ ధర్మకామం చ కేవలం పదాదిం త్యక్త సర్వస్వం పితృనిర్దేశకారిణం సర్వభోగై పరిత్యక్తం స్వర్గమివామరం దృష్టా పూర్వం మమాసీత్ సమితింజయ కైకేయీ వచనే యుక్తం వన్యమూలఫలాసినం. ఓ రామా, మొట్టమొదట నువ్వు నీ యాత్ర ప్రారంభించావు కదా అయోధ్య నుంచి. అప్పుడు వలకలమును ధరించావు, నువ్వు నారచీరలు ధరించావు. తపస్సు చేసినటువంటి వాళ్ళు, అరణ్యంలో ఉండేటువంటి వాళ్ళలాగా నారచీరలు ధరించావు. తర్వాత మీ ఇద్దరు కూడా అన్నదమ్ములు, నీ భార్య, మీ ముగ్గురు కలిసి, అంటే నీతో నీ తమ్ముడు నీ భార్య, మీ ముగ్గురే ఉన్నారు బయలుదేరినటువంటి వాళ్ళు. రాజ్యం నుంచి వంచితుడు అయ్యావు నువ్వు. అంటే రాజ్యాన్ని పొందవలసినటువంటి వాడివి, అభిషేకింపబడదగినటువంటి వాడివి, ఆ రాజ్యం నుంచి వంచితుడు అయినటువంటి వాడివి. అయితే ధర్మపాలనం కోసం నువ్వు ఎందుకు చేసావు ఇదంతా కూడా అంటే, ధర్మపాలనం కోసం నువ్వు నీ మనస్సులో ఆ నిర్ణయం తీసుకుని అంతటినీ కూడా త్యాగం చేసావు నాయనా. నువ్వు తండ్రి గారి యొక్క ఆజ్ఞను పాలించడం కోసం అన్నిటినీ త్యాగం చేసి నారచీర ధరించి పాదచారి అయి మొత్తం అంతా వెళ్ళావు ఇక్కడి నుంచి. ఓ రామా, ఏంటి సామాన్యమైన విషయం ఏంటండి, ఎన్ని వేల కిలోమీటర్లు, ఎక్కడ అయోధ్య, అక్కడి నుంచి అలాగా బయలుదేరి రూట్ అంతాను అలా మొత్తం పాదచారియే కదా వెళ్ళాడు. ఇప్పుడు విమానం మీద వెళ్ళాడు, కానీ అటు నుంచి వచ్చేప్పుడు మొత్తం పాదచారిగానే వెళ్ళాడు. ఎంత ఎంత ఇదండి, మహారణ్యం కీకారణ్యాల్లో కూడా ఎంత దూరం, ఎన్ని వేల కిలోమీటర్లు, ఎన్ని మైళ్ళు అసలు. అలాంటిది ఆయనతో పాటు ఆయన భార్య, ఆమె, మరి అందరూ ముగ్గురు కూడా నడిచారు. లక్ష్మణుడు, రాముడు లక్ష్మణుడు అనడమే కాదు, ఎంత సుకుమారి అయినటువంటి ఆ భార్య ఆవిడ సీతాదేవి, ఆవిడ కూడా భర్తతో పాటు
అలాగ పాదచారి ఇంత తిరిగిందే అది. అలాగే అన్ని భోగాల నుంచి కూడా నువ్వు దూరంగా ఉండి, భోగాలన్నింటినీ కూడా రాజ్య భోగాలు రాజ్యంలో ఉంటే ఎంత విలాసంగా భోగాలుగా ఉండవలసినటువంటిది, అవన్నీ కూడా వదిలేసి నువ్వు ఎలా ఉన్నావంటే నేను చూస్తే స్వర్గం నుంచి ఎవరో స్వర్గలోకంలో ఉన్నటువంటి వాడు ఎవడో భూమి మీదకి ఏ శాపం వల్ల వాటి వల్ల కిందకి వచ్చి భూమి పడినట్టుగా అనిపించింది అయ్యా నేను చూస్తే, ఓ రామ అంటున్నాడు. స్వర్గభోగై పరిక్షిప్తం స్వర్గాత్ చ్యుతమివ అమరం. స్వర్గలోకంలో ఉన్నటువంటి అమరుడైనటువంటి వాడు ఎవరో స్వర్గాత్ చ్యుత అంటే స్వర్గాన్ని జారి ఈ భూమి మీద పడినట్లుగాను అలా ఉన్నావయ్యా నేను చూస్తే, ఓ రామ. దృష్ట్వాత్ కరుణాపూర్వం మమ ఆసీత్ సమితింజయ. నువ్వు సమితింజయుడివి అంటే ఏమిటి? శత్రువుని జయించినటువంటి వాడివి. బయట శత్రువులు నీకు ఎలాగ ఉంటారు, నేను లోపల కూడా శత్రువులు ఎవరు ఉండని వీలు లేదు. అందరినీ జయించినటువంటి శత్రువులే లేరు నీకు అసలు. శత్రుంజయుడు అయినటువంటి వాడివి నువ్వు. అలాంటి నిన్ను చూస్తే నా మనసులో ఎంత కరుణ అనిపించిందయ్యా రామ అంటాడు ఋషి భరద్వాజ మహర్షి. కైకేయీ వచనే యుక్తం వన్యమూల ఫలాసినం. ఆ కైకేయి అమ్మవారి యొక్క మాటను పట్టుకుని కందమూలాలు తింటూ రాజ్యభోగాలన్నింటినీ కూడా త్యాగం చేసి ఇలాగా స్వర్గం నుంచి అమరలోకం నుంచి కింద పడిపోయినటువంటి వాళ్ళలాగా నువ్వు ఇలా వెళ్తుంటే నిన్ను చూస్తే పాదచారి అయి నాకు ఎంత కరుణ వేసిందయ్యా నా మనస్సులోను. సాంప్రతంతు సమృద్ధార్థం సమిత్ర గణబాంధవం సమీక్ష విజితారించ మమ ఆభూత్ ప్రీతిరుత్తమా. అయితే ఇప్పుడు నువ్వు శత్రువులందరినీ కూడా జయించి, అంటే రావణాసురుడు అందరినీ వధించాడు కదా, వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద విజయం పొంది సఫల మనోరథుడివై, అంటే ఏమిటి నీ మనసులో ఉన్నటువంటి కోరిక అంటే ఏమిటి? నీ మనసులో ఉన్నటువంటి కోరిక లోకరక్ష, శిష్టులైనటువంటి వాళ్ళని రక్షించడమే కదా. అందుకని అటువంటి దివ్యమైనటువంటి మనోరథం పొందినటువంటి వాడవై నీ మిత్రులు, బంధువులు, ఆత్మబంధువులు వీళ్ళంతా కూడా నీకు సహాయం చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ, ఈ విభీషణుడు వాళ్ళు, సుగ్రీవుడు అందరూ కూడా నీకు బంధువులు. అంటే ఇంతకంటే బంధువులు అంటే ఆత్మబంధువులు అయినటువంటి వాళ్ళు. వాళ్ళందరితో కలిసి నువ్వు తిరిగి వెళ్తున్నావంటే ఇప్పుడు నిన్ను ఇలా చూసి నాకు ఎంత అబ్బా ఎంత ఆనందంగా ఉందోనయ్యా. నువ్వు వెళ్ళేప్పుడు నిన్ను చూసి అబ్బా అన్నీ చాలా కరుణ అనిపించింది నా మనసులో. అయ్యయ్యో ఇంత సుకుమారుడివి రాజయోగం భోగాల్ని వదిలేసేసి కేవలం తండ్రి గారు ఇచ్చినటువంటి మాట ఆవిడకి, తండ్రి గారు భార్యకి మాట ఇస్తే తండ్రి గారి మాట తప్పకుండా ఉండేందుకోసం ఆయన యొక్క దీనికోసం నువ్వు అన్నింటినీ వదిలేసేసి పాదచారి అయి కందమూల ఫలాలు తింటూ అలా వెళ్ళినటువంటి వాడిని చూస్తే నాకు ఎంత జాలి వేసిందయ్యా, ఎంత కరుణ అనిపించింది. కానీ ఇప్పుడు చూస్తేనా నాకు ఎంతో ఆనందంగా ఉంది అంటున్నాడు భరద్వాజ మహర్షి. ఎందుకని అంటే నువ్వు అంత కష్టాలు పడ్డా, అంత ఏం చేసినా కూడా నువ్వు వెళ్ళి నువ్వు ఎందుకు అసలు పుట్టావో అది పూర్తి చేసావు నువ్వు. సఫల మనోరథం అంటే ఆయన కోరికనే కాదు, బ్రహ్మాది దేవతల యొక్క కోరికలు ఫలించింది. అదే అర్థం లోపల. అంతమందికి ఒక కోరిక అదే, ఈయన అవతరించాలి, ఆ దుష్టులైనటువంటి రాక్షసులను సంహరించాలి, లోకంటకులైనటువంటి వాళ్ళని అనేటువంటిది. అది వాళ్ళ కోరిక. అది సఫల మనోరథుడు అంటే అది అందరి మనస్సులో అందరి హృదయంగా ఉన్నటువంటి వాడు ఆయనే. అందుకని ఆయనకి వేరే కోరిక ఏం లేదు. అందువలన ఇలాగ నేను వీళ్ళందరూ ఆత్మబంధువులతో కలిసి మరి నువ్వు వెళ్తున్నావు కదా, నేను చూస్తే ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉంది రామ అన్నాడు భరద్వాజ మహర్షి. సర్వం చ సుఖదుఃఖం తే విదితం మమ రాఘవ యత్వయా విపులం ప్రాప్తం జనస్థాన నివాసినా. నువ్వు జనస్థానంలో నువ్వు ఉన్నప్పుడు నీ కలిగినటువంటి దుఃఖం, అంతకుముందు సుఖంగా నువ్వు సీత లక్ష్మణుడు ఎంతో సుఖంగా ఉన్న, హాయిగా పనసాలు కట్టుకుని ఎంతో ఆనందంగా ఉండడం అనేటువంటి అది తెలిసింది నాకు.
తర్వాత మీకు కలిగినటువంటి ఆ దుఃఖం అది కూడా తెలిసిందయ్యా జనస్థానంలో ఉన్నప్పుడు మీరు. బ్రాహ్మణార్థే నియుక్తస్య రక్షత సర్వతాపాన్ రావణేన హృతా భార్య బభూవ ఇయం అనిందిత. నువ్వు అక్కడ ఎందుకున్నావు జనస్థానంలో అంటే, అక్కడ ఉన్నటువంటి దండకారణ్యంలో ఎందుకున్నావు నువ్వు? అక్కడ తపస్సు చేసుకున్నటువంటి బ్రాహ్మణోత్తములైనటువంటి వాళ్ళు, ఋషులైన తాపస్జనులైనటువంటి వారు ఉన్నారే, వాళ్ళ కోసం వాళ్ళ కోసం నియోగింపబడ్డావు. ఎందుకంటే వాళ్ళందరూ రాక్షసుల నుంచి చాలా బాధలు పొందుతున్నారు. వాళ్ళందరూ ఎంతో కాలం నుంచి రాక్షసులు వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అటువంటి సర్వతాపసాన్ చాలా అందరూ అక్కడ ఉన్నటువంటి తపస్సు జనులు అందరూ అనేటువంటిది వాళ్ళందరి కోసం, వాళ్ళ కోసం, వాళ్ళ ప్రయోజనం కోసం, వాళ్ళని రక్షించడం కోసం నియోగింపబడ్డావు. ఏంటి ఇందులో ఎంత అర్థం ఉందో తెలుసా అండి? ఎవరి చేత నియోగింపబడ్డాడు, ఎవరు నియోగించారు, ఎందుకో అంటే ఏమిటి? అరణ్యాలు రావడం అనేటువంటిది ఎందుకోసం పంపబడ్డాడో అనేటువంటిది ఇప్పుడు భరద్వాజ మహర్షి దాన్ని తేటతెల్లం చేస్తున్నాడు. ముఖ్యంగా ఎందుకు అసలు పంపించారా అంటే ఈయన అరణ్యానికి అంటే ఎక్కడి దాకా ఉంది ఈయన చెప్పినటువంటి అర్థం అంటే, అసలు కైకేయి ఎందుకు కోరింది ఆ వరం అక్కడికి వెళ్ళిందనమాట. కైకేయి ఆ వరం అనేటువంటిది ఆయన కోరడం వల్లే కదా దశరథ మహారాజు మరి అంతకుముందు ఆవిడ ప్రామిస్ చేశాడు, నీకు 2 వరాలు ఇస్తానని ప్రామిస్ ఎప్పుడు చేశాడు? పూర్వం దత్తవరా దేవి వరమేనమయాచత అని మనం చెప్పాడు. ఎప్పుడో అంత పూర్వం ఎప్పుడో దేవాసుర యుద్ధంలో తర్వాత కూడా ఆవిడ వస్తే అప్పుడు సంతోషించి నా సంతోషంతో నీకు 2 వరాలు ఇస్తాను కోరుకో అని అప్పుడంటే ఆయన సమయం వచ్చినప్పుడు కోరుకుంటా అందుకే ఆవిడ. అంటే ఇదంతా కూడా డివైన్ ప్లాన్, అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఈయన. ఆ కోరుకోవడం అనేటువంటిది ఆ సమయంలో ఈ కోరికలు కోరడం ఏమిటి? రాజ్యాభిషిక్తులు అవ్వనటువంటి వాడిని భయంకరమైనటువంటి పైగా స్పెసిఫై చేసింది ఆవిడ. ఆ అరణ్యాలు దండకారణ్యానికి పంపించాలి వాడిని. రాముడు దండకారణ్యానికి వెళ్ళాలని అడిగింది కదా మరి ఆవిడ. అందుకని కైకేయి అడిగినటువంటిది దాని ప్రకారం దండకారణ్యానికి వెళ్ళాడు. దండకారణ్యానికి వెళ్ళడానికి నియుక్తుడయ్యాడు. ఎవరి చేత? కైకేయి చేత. చూసారా? ఎందుకు అంటే అంతమంది తపస్జనులు ఎంత కాలం నుంచి ఉంటున్నారో వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారో, ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉంటున్నారో, ఎన్ని యుగాల నుంచి ఉంటున్నారో తెలియదు వాళ్ళందరూ కూడా రాక్షస బాధకు గురై ఉన్నారు. రాక్షసులు బాగా పెరిగిపోయారు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక సమయంలో రాక్షసత్వం అనేటువంటిది పెరిగిపోతుంది, పెచ్చు పెరిగిపోతుంది. అలా పెరిగిపోయారు వాళ్ళు. ఆ పెరిగిపోతే ఏమవుతుంది? పాపం వాళ్ళ మానాన్ని వాళ్ళు తపస్సు చేసుకుంటూ లోకహితార్థం పనిచేసేటువంటి వాళ్ళందరినీ వాళ్ళు ఇబ్బంది పెడుతూనే ఉంటారు రాక్షసులు. అదే రాక్షసత్వం అంటే. ఎందుకు పెడతారు అంటే అది వాళ్ళ స్వభావం, రాక్షస స్వభావం అంటే అంతే. ఏమీ కారణం ఉండదు. లోకహితార్థం వాళ్ళు ఏదో లోకహితార్థం అందరూ బాగుండాలని చెప్పేసి వాళ్ళు చక్కగా తపస్సు చేసుకుంటూ వాళ్ళ మానాలు వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా హింసించడం, కొంతమందిని వధించడం, చంపడం, వాళ్ళని ధ్వంసం చేయడం, ఇలాంటివన్నీ పనులు రాక్షసులు చేస్తారు కదా మరి. అలా పాపం వాళ్ళందరూ అక్కడ ఉంటే అందుకని వాళ్ళని రక్షించడం కోసమే నిన్ను అక్కడ పంపించడం అని, అందుకని నియోగింపబడ్డావు అని చెప్తున్నాడు భరద్వాజ మహర్షి. అలా నువ్వు పాపం వాళ్ళందరినీ రక్షించడం కోసం నువ్వు అక్కడ వెళ్ళి ఉంటే నీ భార్యను వాడెత్తిపోయాడు. రావణేన హృతా భార్య బభూవ ఇయం అనిందిత. అసలు ఏమాత్రం నిందించవలసినటువంటి లక్షణాలు ఏం లేకుండా చక్కటి శుభలక్షణాలు కలిగినటువంటిది, పవిత్రమైనటువంటిది ఈవిని కాస్త వాడెత్తిపోయాడు. అంటే భరద్వాజ మహర్షి ఇక్కడ ఉన్నాడు కానీ ఆయన దివ్య దృష్టితో అన్నీ చూశాడనమాట. అది ఇక్కడ అర్థం. వరసన ఏం జరిగిందో రాముడు చెప్పకుండా, రాముడు ఏమీ చెప్పలేదు. చెప్పాడా ఏమన్నా? ఏం జరిగింది ఇక్కడి నుంచి వెళ్ళాకండి ఏం జరిగిందని చెప్పాడా? ఏం చెప్పలే. ఎందుకని? ఈయన ఏం జరిగింది నేను ఏం అడగలేదు. భరద్వాజ మహర్షిని రాముడు అడిగాడు, మా అయోధ్యలో వాళ్ళు ఎలా ఉన్నారు ఇవన్నీ అది చెప్పాడు. కానీ
రామా నువ్వు ఇక్కడి నుంచి నా దగ్గర నుంచి వెళ్ళాక ఇప్పటిదాకా ఏం జరిగిందో చెప్పు అని అన్నాడు. ఆయన ఏం చెప్పలేదు, ఆయన చెప్పేస్తున్నాడు మొత్తం. అంటే అర్థం ఏమిటి? ఆయన ఆశీర్వదించి పంపించాడు మాట అక్కడి నుంచి. చూసారా ఆ మహర్షి ఎలాంటి మహర్షో. మనం ఆ భరద్వాజ మహర్షి యొక్క మహిమ ఎంతటితో చూసాం మనం. వినడమే కాదు, చూసాం మనం. దాని దర్శనం కలిగింది మనందరికీ. ఆయన చేసిన వింత ఏమిటి అసలు? భరతుడు అయోధ్యవాసులు అందరూ వస్తే వాళ్ళందరికీ తగినటువంటి విధంగా అంత బ్రహ్మాండమైనటువంటి విందు. ఆయన ఏముంది, చిన్న పర్ణకుటీరం ఉంటుంది అక్కడ. ఆ పర్ణకుటీరం తప్ప ఇంకేమిటి లోపల హోమకొండం ఉంది. ఆ విందు చేయాలంటే ఏం చేశాడు? హోమకొండం ముందు కూర్చుని ఆయన ఓం కేశవాయ స్వాహ నారాయణ స్వాహ అన్నట్టుగా ఆచమనం చేశాడు. ఆచమించి కూర్చున్నాడు, దేవతలందరినీ పిలిచాడు. అదిగో ఆ విందు మీరు సిద్ధం చేయడం అని చెప్పాడు. దేవతలు ఆయన చెప్పినట్టు చేశారు. దేవతలు అంటే ఎంత తపస్సు, ఎంత వ్యవహారం. అలాంటి తపస్సు జనులైనటువంటి వాడు తాపసులు అంటే అది. నా అదృష్టం వల్ల మా గురుదేవుల యొక్క మాస్టర్ గారి యొక్క ఎంతో అటువంటి వాళ్ళని చూపించారు. అంటే ఆయన అటువంటి వారే ఆయన చూపించారు. వారే పాకలపాడు గురువు గారని చెప్పుకుంటూ ఉంటాం ఆయన ఆశ్రమంలో. అక్కడ అంతే, మేము ప్రత్యక్షంగా చూసాం. ఒక చిన్న లోపల పర్ణశాల, ఆ లోపల దాని గది. ఆ లోపలికి వెళ్ళి వాళ్ళ శిష్యుని పిలిచారా, ఈ లోపలికి వెళ్ళి అక్కడ వీళ్ళందరికీ కొత్త బట్టలు ఉంటే తీసుకురారా అని తీసుకొస్తారు. ఏమిటి ఈ లోపల కొత్త బట్టలన్నీ బీరువాలో పెట్టారు. బీరువా ఉండదు, ఏముండదు అక్కడ. ఎవరైనా క్యూరియాసిటీతో లోపల తొంగి చూశారనుకోండి, అక్కడేం ఉండదు. ఆయన చెప్పినప్పుడు వీళ్ళు వెళ్తే లోపల అన్నీ ఉంటే పట్టుకొచ్చిస్తారు. అది వాళ్ళ యొక్క మహిమ. అంటే అలాంటి భరద్వాజ మహర్షి యొక్క ఇదంటే అలా ఉందన్నమాట. అలాగే ఇంకొక మహానుభావుని చూశాను నర్మదా నది ఒడ్డున, బురానంద బాబా అని. అక్కడ అంతే, పర్ణకుటీరం, ఒక ఆశ్రమం. ఎంతమంది వెళ్ళినా ఆ లోపల ఏమున్నది ఎక్కడ, మరి ఎక్కడి నుండి వస్తుందో ఏమో. అందరికీ పెద్ద పెద్ద రొట్టెలను అన్ని తయారు చేసి ప్రసాదం స్వయంగా ఆయన చేతులతో తయారు చేసి అందరికీ ప్రసాదం పెడతాడు. ఆయన పెట్టేవారు. ఇప్పటికి కూడా ఆయన సమాధి అయిపోయినప్పుడు కూడా శిష్యులు ఆ ప్రసాదం అలాగే పెడుతున్నారు. మేము కింద సంవత్సరం వెళ్ళాం. అయితే ఇప్పుడు అన్నీ ఆ శిష్యులు అవన్నీ పెట్టుకున్నారు, పెడుతున్నారు. అప్పుడు ఆయన లోపల ఏం స్టాక్ గీకి ఉండేది కాదు. ఏమేను ఎంతమంది వచ్చారని చూసేవారు, ఒకసారి ఆయన లోపలికి వెళ్ళేవారు, అది తెచ్చేవారు. అన్నీ ఎక్కడి నుంచి తెస్తారు, అది తీసేసేవారు, పెట్టేసేవారు అనమాట. అలా తపస్సు జనులు అంటే అదనమాట వాళ్ళు. నిజమైనటువంటి తపస్సు జనులు అంటే వాళ్ళు. మరి భరద్వాజ మహర్షి ఆ రోజు చిన్నటువంటి విందు, మనందరం కూడా ఆ విందులో ఉన్నాం. ఆ విందుని మనం కూడా అనుభవించాం, మర్చిపోలేం ఆ భరద్వాజ మహర్షి విందుని. అలాంటి వాడు ఈయన ఇక్కడ కూర్చుని రాముడికి ఏం జరిగిందో అన్నీ ప్రత్యక్షంగా చూసినట్టుగా చెప్పేశాడు రీల్ మొత్తం. మారీచ దర్శనం చేయవ సీతోన్మథనమేవ చ కబంధ దర్శనం చేయవ పంపాభిగమనం తథా వసం చెప్పేస్తాడు. చూశారు, అన్నీ చూశాడు ఈయన. సుగ్రీవేణ తే సఖ్యం, సుగ్రీవుడితో నీకు జరిగినటువంటి సఖ్యం మైత్రి. ఎత్ర వాలి హతస్త్వయా, వాలివధ. మార్గణం చైవ వైదేహ్యా కర్మ వాతాత్మజస్య. అచ్చా, సీతాదేవిని వెతకడం, అందులో వాతాత్మజమైనటువంటి హనుమంతుడు ఆయన సముద్రలంఘనం చేసి సీతాదేవి దర్శనం చేసుకోవడం అన్నీ చెప్పేస్తున్నాడు ఈ వాసన. విదితాయాం చ వైదేహ్యాం నలసేతు యథాకృత. సీతాదేవి అక్కడ ఉందని తెలిసిన తర్వాత ఈ నలుడి ద్వారా సేతుబంధనం. యథా చ ఆదీపితాలంక ప్రహృష్టైర్హరియూథపై. చాలా సంతోషంతో ఉన్నటువంటి వాళ్ళు, ఆనందంతో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ లంకానగరం అనేటువంటి చూసినటువంటి వాళ్ళు, అద్భుతమైనటువంటిది. వాళ్ళు అక్కడ వెళ్ళి ఉత్సాహంతో వాళ్ళందరూ కూడా తర్వాత లంకాపురిని దహనం చేశారుగా మళ్ళీ వాళ్ళు, అది చెప్తున్నాడు అనమాట. ఈ వానరులందరూ మొట్టమొదటి హనుమంతుడు ఒకసారి దహనం చేశాడు. తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ యుద్ధంలో ఆ రాత్రి దివిటీలు పట్టుకుని వానరులందరూ లంకానగరాన్ని దహించి వేశారు. సపుత్ర బాంధవ అమాత్య సబల సహవాహన యథాచ నిహత సంఖ్యే రావణో బలదర్పిత. బలగర్వంతో ఉన్నటువంటి రావణుడు వాళ్ళ యొక్క పరివారంతో, వాళ్ళందరితో, సపుత్రులు, పుత్రులు, బంధువులు అందరితో కూడా వధింపబడ్డాడు. యథాచ నిహతే తస్మిన్ రావణే దేవకంటకే సమాగమశ్చిత్రితసైర్ యథా దత్తశ్చితే వరః. అలాగే వాళ్ళందరూ కూడా వధింపబడిన తర్వాత ఆ దేవతలందరూ కూడా వచ్చి వాళ్ళు నీతో మాట్లాడి నీకు
వరం కూడా ఇచ్చారు. సర్వం మమైతద్విదితం తపసా ధర్మవత్సలా. ఓ నాయనా, నువ్వు ధర్మవత్సలుడైనటువంటి వాడివి, ఇదంతా కూడా నాకు ఎలా తెలిసిందంటావు? నా తపశ్శక్తి చేత అని చెప్పాడు. అది భరద్వాజ మహర్షి అంటే. సంపతంతి చ మే శిష్యా ప్రవృత్యాఖ్యా పురీమితః అహమప్యత్ర తే దద్మి వరం శస్త్రభృతాం వర అర్ఘ్యం ప్రతిగృహాణ ఇదం అయోధ్యాం శివో గమిష్యసి. ఇవన్నీ చెప్పి అప్పుడు ఏమంటున్నాడంటే, వాళ్ళు నా శిష్యులైనటువంటి వాళ్ళు ఇంత ఉన్నారే, వీళ్ళందరూ కూడాను అయోధ్యకి వెళుతూ వస్తూ ఉంటారు. దగ్గరేగా అయోధ్య, అక్కడి నుంచి ఎంతోసేపు పట్టదు. వీళ్ళు అయోధ్యకి వెళుతూ వస్తూ ఉంటారు. ఓ రామా, శస్త్రభృతాం వర, శస్త్రములు అంటే ఆయుధం ధరించినటువంటి వాళ్ళలో శ్రేష్ఠుడైనటువంటి వాడా, శ్రేష్ఠుడైనటువంటి ధనుర్ధారి. లోకంలో అందరికంటే మించినటువంటి ధనుర్ధారి ఎవరంటే రాముడే, సందేహం ఏం లేదు. అటువంటి ఓ రామా, నాకు కూడా ముచ్చటగా ఉంది రా రామ అంటున్నాడు. ఏమిటి ముచ్చట? నేను కూడా నీకు వరం ఇవ్వాలని ముచ్చటగా ఉంది నాకు. అహమప్యత్ర తే దద్మి, అత్ర ఇక్కడ అహమపి నేను కూడా తే దద్మి వరం, నీకు వరాన్ని ఇస్తానయ్యా. అర్ఘ్యం ప్రతిగృహాణ ఇదం, ఇదిగో నేను అర్ఘ్యం నీ చేతిలో వేస్తాను. ముందు అర్ఘ్యాలు అవి తీసుకో, ముందు హాయిగా రిలాక్స్ అంటున్నాడు అనమాట. అర్ఘ్యం పాద్యం ఇవన్నీ కూడా స్వో గమేష్యసి, రేపు వెళుదుగా అయోధ్యకి, ఏం భయం లేదు. ఇవాళ నువ్వు మన దగ్గర ఉండాలి, నీకు నేను కూడా వరాలు ఇవ్వాలి ముచ్చటగా ఉంది నాకు. నువ్వు ఈ పూట ఇక్కడ ఉండు రామా, మీ అందరితో కలిసి, వీళ్ళందరితో కలిసి హాయిగా నా ఆశ్రమంలో, రేపు వెళుదుగా అయోధ్యకి అని చెప్పాడు ఆయన. తస్య తత్ శిరసా వాక్యం ప్రతిగృహ్య నృపాత్మజ బాఢమిచ్చేవ సంహృష్ట శ్రీమాన్ వరమయాచత. రాముడు ఏం చేశాడు? వెంటనే ఆయన చెప్పినటువంటి శిరోధార్యం, మీరు చెప్పినటువంటి నా శిరోధార్యం, మీరు ఏం చెప్పారో అది నాకు శిరోధార్యం అంటే మీరు చెప్పినటువంటిది నా మన లోపల తీసుకున్నటువంటిది. అందుకని మీరు ఏం చెప్తే అది నాకు శిరోధార్యం అని చెప్పి రాముడు చాలా సంతోషం స్వామి అని చెప్పి, మరి వరం అడగమన్నాడు కదా ఆయన. ఏం వరం అడుగుతున్నాడు చూద్దాం. ఏం వరం అడుగుతున్నాడు రాముడు? ఎప్పుడు రాముడు అడిగినా తన కోసం అని అడుగుతాడు, అడగడు. అది రాముడు అంటే. ఏమో ఇప్పుడు అడుగుతాడేమో చూద్దాం, తన కోసం అని అడుగుతాడేమో. అకాల ఫలినో వృక్షా సర్వే చాపి మధుస్రవా ఫలాని అమృతగంధీని బహూని వివిధాని చ భవంతు మార్గే భగవన్ అయోధ్యాం ప్రతి గచ్చతః. ఏం వరం అడిగాడండి? ఓ మహానుభావ, వరం అడగమన్నారు కదా తమరు. ఏం లేదు, ఇక్కడి నుంచి మేము అయోధ్య దాకా వెళ్ళేప్పుడు ఉందే, ఈ దారి అంతా కూడా, ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు కూడా అకాల ఫలినో వృక్షా, ఈ పళ్ళు, పువ్వులు, పుష్పాలు, పళ్ళు ఇవన్నీ వాటికి కొన్ని చెట్లకి కొన్ని కాలాలు ఉంటాయి. మామిడి చెట్టు ఉందనుకోండి, ఈ మామిడి చెట్టు ఇప్పుడు ఈ కాలం నుంచి పువ్వులు వస్తాయి. తర్వాత మళ్ళీ మెల్లిగా చైత్రమాసం నుంచి పిందెలు వస్తాయి. తర్వాత మెల్లిగా వైశాఖం వచ్చి మంచి పళ్ళు వస్తాయి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఉండవు కదా. అలాగ వృక్షములు ఇవన్నీ, వృక్షాలన్నీ కూడా వాటి యొక్క మంచి పువ్వులు, మంచి కాయలు, మంచి పళ్ళు ఇవన్నీ కూడాను ఒక్కో దాని ఒక రకమైనటువంటి కాలం ఉంటుంది, సీజన్ ఉంటుంది. ఇప్పుడు రాముడు ఏమడుగుతున్నాడంటే ఆయన వరం, అకాల ఫలినో వృక్షా, ఈ చెట్లన్నీ కూడా ఇక్కడి నుంచి అయోధ్యాం ప్రతి, ఇక్కడి నుంచి అయోధ్యకు వెళ్ళేటువంటి మార్గంలో ఉందే, మార్గే అయోధ్యాం ప్రతి గచ్చతః, అయోధ్య వైపు వెళుతున్నటువంటి మార్గంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఈ కాలం ఆ కాలం లేకుండా సర్వకాలము అంత చక్కటి ఫలములు ఉండేట్టుగా అనుగ్రహించండి. ఎవరైనా సరే హాయిగా అలా వెళుతున్నటువంటి వాళ్ళు అలా ఆకలేస్తే ఆ చెట్టు నుంచి ఫలం అందేట్టుగాను. అకాల ఫలినో వృక్ష సర్వే చాపి మధుస్రవా, పైగా
అన్నీ కూడా చక్కగా తీయటి రసవంతమైనటువంటి ఫలాలు ఇచ్చేటువంటివిగా ఉండాలి ఇవన్నీ కూడా. అలాగే వాటికి మధువు ఆ చెట్లన్నిటికి కూడాను తేనె పట్లు బాగా ఉండి తేనె కూడా పుష్కలంగా ఉండేట్టుగా ఉండాలి ఆ చెట్లకి. ఆ తేనె కారుతూ ఉండాలి. మధుస్రవా అంటే తేనె కారుతూ ఉండాలి. ఫలాని అమృతగంధీని బహూని వివిధాని చ, చాలా రకములైనటువంటి ఫలములు, అవి కూడా కొంచెం కొంచెం కాదు, బహూని అంటే చాలా పుష్కలంగా. పైగా ఇంకా ఏమిటి, అమృతగంధీని, వాటి యొక్క మంచి గంధం, వాటి సువాసన అది అమృతమయమైనటువంటి విధంగా మంచి సువాసనతో ఉండాలి, పుష్కలంగా ఉండాలి, అన్ని కాలాల్లోనూ ఉండాలి, అందరికీ కూడా దొరకాలి. అది భవంతు మార్గే భగవన్ అయోధ్యాం ప్రతి గచ్చతః, ఇక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళేటువంటి దారిలో ఇలా ఉండేట్టుగా అనుగ్రహించండి, ఇదే నాకు కావాల్సిన వరం అన్నాడు. చూసారా రాముడు ఏం కోరాడు, తన కోసం ఏమైనా కోరాడండి? ఇప్పటిదాకా రాముడు ఎప్పుడు ఎవరు వరాలు ఇస్తామన్నా మహర్షులు కానీ దేవతలు కానీ ఎప్పుడు కూడా తన కోసం తన వ్యక్తిగతమైనటువంటిది ఏమైనా కోరాడా? మనం ఇప్పటిదాకా చూసాం, ఏమీ కోరలేదు. అందరి శ్రేయస్సు తప్ప అసలు రాముడికి కావాల్సింది ఏమీ లేదు. అదే రాముడు అంటే. అందుకు రామరాజ్యం అంటే అదే అర్థం. రామరాజ్యం మాస్టర్ గారు, గురువారు ఈకగా మాస్టర్ గారు చెప్పేవారు, నన్ను ఓటేసి గెలిపించండి అని అడుక్కునేటువంటి వాడు రాజ్యం కాదు రామరాజ్యం అంటేను. ప్రతివాడు నాది రామరాజ్యం అని అనకూడదు. రామరాజ్యం అంటే ఆయన మనకు మన పరిపాలకుడుగా రావాలి, ఎప్పుడు వస్తాడా పరిపాలకుడు రావాలనేటువంటిది వాడ హృదయంలో అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడే తమ కళ్ళ ఎదుట మళ్ళీ ఆ రూపంలో వచ్చాడనేటువంటిది, ఆయన మనకి ప్రత్యక్షంగా ఎప్పుడొచ్చి మనని పరిపాలిస్తాడా అని వాళ్ళు ఎదురు చేసేటువంటి విధంగా ఉండేటువంటిది కానీ రామరాజ్యం అంటే మీరు నన్ను ఓటేసి గెలిపించండి, నేను మీకు అది చేస్తాను ఇది చేస్తాను, మీరు నెత్తిన బరువు పెడతానట్టుగాను అటువంటిది కాదు రామరాజ్యం. అడుక్కునేవాడు రాజ్యం కాదని చెప్పేవారు మాస్టర్. అందువలన అలాంటి వరాలు అడిగాడు ఆయన. అక్కడ ఇంద్రుడి దగ్గర అదే అడిగాడు కదా, ఈ నా కోసం చేసినటువంటి చనిపోయినటువంటి వానరులందరినీ బతికించు అని అడిగాడు. అదే ఆయన అడిగింది. భరద్వాజ మహర్షి చాలా సంతోషించాడు. తథేతి చ ప్రతిజ్ఞాతే వచనాత్ సమనంతరం అభవన్ పాదపాస్తత్ర స్వర్గపాదప సన్నిభాః. వెంటనే భరద్వాజ తథాస్తు అన్నాడంతే. అనేప్పటికీ చూస్తుండగానే ఆ చెట్లన్నీ కూడా స్వర్గలోకంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి వృక్షాలలాగా అలా పళ్ళతో నిండిపోయి చక్కగా ఎలా రాముడు అడిగాడో అలా కనిపిస్తున్నాడండి. ఒక్క ఇన్స్టెంట్ భరద్వాజ మహర్షి తథేతి అన్నాడు, తథా అన్నాడంతే, తథాస్తు అన్నాడంతే. అలా అనడం ఏమిటి, పాదపాస్తత్ర స్వర్గపాదప సన్నిభాః అభవన్. అక్కడ ఉన్నటువంటి చెట్లు మొత్తం స్వర్గంలో ఉన్నటువంటి వృక్షాలలాగా దివ్యమైనటువంటి వృక్షాలలా అయిపోయాడు అవన్నీ కూడా. ఎంత అద్భుతం చూడండి. భరద్వాజ మహర్షి తథాస్తు అన్నాడంటే ఇంకా తిరుగుందా? అంత మహా తపస్వి అనమాట ఆయన. నిష్ఫలా ఫలినశ్చాన్. అదే కాదండోయ్, అంతకుముందు అసలు కాయలే కాయనటువంటి చెట్లు కొన్ని ఉంటాయి. ఆ నిష్ఫలాహ అసలు కాయలే కాయనటువంటి చెట్లు ఉన్నాయే, ఫలినశ్చాసన్, అవన్నీ కూడా పళ్ళతో నిండిపోయేట, ఫలవంతములయ్యేటవి. నిష్పుష్ప పుష్పశాలిన. అలాగే కొన్ని తీగలు కొన్ని ఇవన్నీ కూడా మంచి మంచి పుష్పాలు, అసలు పువ్వులే పూయినటువంటి చెట్లు ఉన్నాయి, ఏ పువ్వులు పూయినటువంటి చెట్లు, అవి కూడా బ్రహ్మాండంగా సుగంధంతో కూడినటువంటి మంచి మంచి చిత్ర విచిత్రమైనటువంటి వాటిగా ఉన్నటువంటి మంచి మంచి పువ్వులతో నిండిపోయేటవి. శుష్కాః సమగ్రపత్రాస్తే నగాశ్చైవ మధువ్రతాః మధుస్రవాః. అలాగే ఎండిపోయినటువంటి కొన్ని ఉన్నాయి చెట్లు, కొన్ని ఎండిపోయి ఉన్నటువంటివి, అవి కూడా చూస్తుండగానే మళ్ళీ పచ్చగా అయిపోయి పచ్చటి ఆకులు తొడిగేసేటవి. శుష్కాః సమగ్రపత్రాస్తే, అలాగా చక్కగా ఆకుపచ్చడివి అవన్నీ కూడాను. అలాగే నగాశ్చైవ మధుస్రవాః. ఆ చెట్లన్నీ కూడాను ఆ తేనె పొట్లు అప్పటికప్పుడు కనిపిస్తుండి వాటి నుంచి తేనె కింద కారుతుంది. మనం తేనెని వాటన్నిటిని వెళ్ళగొట్టి తేనె తీసుకుని అక్కర్లే, వాటంతటా తానంతటా తేనె కారుతూ ఉందిట. అంటే కల్పవృక్షాల్లో అయిపోయావన్నీ కూడా.
సర్వతో యోజనాస్తిస్రో గచ్చతాం అభవన్స్తదా. ఆ విధంగా అక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం ఉందే 3 యోజనాల దూరం ఉంది అక్కడి నుంచి అయోధ్య. ఆ 3 యోజనాల్లో ఉన్నటువంటి వృక్షాలు అన్నీ కూడా అలా అయిపోయాయండి. భరద్వాజ మహర్షి తథాస్తు అనడం ఏమిటి, ఆ మార్గం అంతా ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా అలా అయిపోయాయి. తతః ప్రరుష్టాః ప్లవగర్షభాస్తే బహూని దివ్యాని ఫలాని చైవ కామాదుపాస్నంతి సహస్రశస్తే మదాన్వితా స్వర్గజితో యథైవ. ఆ వానరులందరూ కూడా ఎంత సంతోషించారట. అసలు వాళ్ళకి ఆనందం అంతా ఇంత కాదు. వానరులకి వాళ్ళకి కావాల్సింది అదే పాపం. వాళ్ళకి కావాల్సింది కూడా ఏమీ వాళ్ళ బంగారం అయితే వెండి ఇలాంటివి ఏం రత్నాలు ఇలాంటివి అసలు వాళ్ళు కూడా అంత మంచి తినడానికి మంచి పుష్కలమైనటువంటి ఫలాలు అవి ఉంటే అసలు అది మనకు కావాల్సింది. అంటే మనకు కూడా ఏం సూచిస్తారంటే చక్కగా అందరికీ కూడా సమృద్ధిగా తినడానికి తిండి ఉండడం, కట్టుకోవడానికి చక్కటి మంచి బట్ట, తినడానికి చక్కగా తిండి అందరికీను. అంతేగాని మనకి ఒక్కడికి మాత్రమే ఉండి మిగతా వాళ్ళకి మారిపోయేది అలా కాదు, అందరికీ కూడా. అందుకని ఇక్కడ చూడండి వానరులందరికీ కూడా వాళ్ళందరూ కూడా ప్లవగర్షభ, ఆ వానర వృషభులైనటువంటి వాళ్ళందరూ వానరశ్రేష్ఠుల ప్రకృష్ట ఎంత ఆనందపడిపోయారు. హాయ్ ఎంత చక్కగా సుగంధంతో కూడినటువంటి ఆ పువ్వులు ఏమిటి, తేనెలా కారుతూ ఉంది, చక్కటి రుచికరమైనటువంటి పళ్ళు, ఇంతకంటే ఏం కావాలండి. కామాదుపాస్నంతి సహస్రతస్తే, వాళ్ళు ఎంత హాయిగా వాళ్ళకి కావాల్సినంతగా తింటున్నటువంటి వాళ్ళు. రాముడు అది సంతోషిస్తున్నాడు, అది వాళ్ళ కోసం కోరాడనమాట. రాముడు వాళ్ళందరికీ ఎక్కడి నుంచి అయోధ్య చేరిన తర్వాత విందు కాదు, ముందు నుంచి విందు చేస్తున్నాడు భరద్వాజ మహర్షి యొక్క అనుగ్రహంతో వాళ్ళందరికీ. వాళ్ళు అక్కడ అన్నీ చక్కగా ఆ పళ్ళు తింటున్నారు, ఆస్వాదిస్తున్నారు చాలా హాయిగాను. ముదాన్వితాః, ఎంత ఆనందం పొందారంటే వాళ్ళు స్వర్గజితో యథైవ, స్వర్గలోకాన్ని జయించినంత ఆనందం పొందుతున్నారండి వాళ్ళు. అంత ఆనందం పొందేట వాళ్ళు ఆ చెట్ల నుంచి ఆ ఫలాలని అన్నింటిని కూడా ఆస్వాదిస్తూ అంత అద్భుతమైనటువంటి చూసారా భరద్వాజ మహర్షి ఆయన మహత్వం ఎలాంటిది ఎటువంటిదో. అటు నుంచి వెళ్ళేప్పుడు భరతుడికి ఎలాంటి విందు ఇచ్చాడు, ఇటు నుంచి తిరిగి వెళ్తున్నటువంటి రాముడికిను ఈ వానరులందరికీ కూడా వాళ్ళందరికీ ఎలాంటి అద్భుతమైనటువంటిది ఇచ్చాడు. అటువంటి భరద్వాజ మహర్షి యొక్క ఆ అద్భుతమైనటువంటి చరిత్ర మళ్ళీ మనం ఇక్కడ చూసాం. దీంతో 124వ సర్గ పూర్తి అయిపోయింది. రేపు మనం 125 సర్గలో ప్రవేశిస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.